హాయ్ అండి. కాలీఫ్లవరు ఎగ్ కర్రీ చేస్తున్నా. మిక్సీ గిన్నెలో ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చీలు వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత టమాటాలు 4, 5 వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లోనే కాలీఫ్లవరు, ఆనియను, ఎగ్గు, రుబ్బుకున్న టమాటా పేస్టు, జీలకర్ర, రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. పాలమిగడ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చపాతీ పైకి చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేకాదు మనం స్టవ్ దగ్గర నిల్చొని టక్క గిన్నెలు సౌండ్లు చేసుకుంటూ వండే పని కూడా ఉండదు. చక్కగా కుక్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా హ్యాపీగా ఉంటుంది. అట్లానే గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ఆ టమాటా గ్రేవీ అనేది ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. కింద దించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్, చాలా బాగా పనిచేస్తున్నాయి. చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు మంచిగా వర్క్ అవుతుంది మేడం అని. సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. ఇలా అన్ని కవర్ ప్యాకింగ్లో వస్తున్నాయి. ఇప్పుడు వెయిట్ చూసి పంపిస్తానండి. అందరికీ కూడా జోకిన తర్వాతే పంపిస్తాను. 1/4 కిలో నుంచి స్టార్టింగు. అందరూ 1/2 కిలో, కిలో, 1/4 కిలోలు ఎక్కువగానే పెట్టుకుంటున్నారు. డాండ్రఫ్ తీసేస్తుంది చక్కగా. మనకి ఎలా వేసుకోవాలంటే షాంపూ పౌడర్ మనం జుట్టు ప్యాక్ లాగా వేసుకోవాలి. కొద్దిగా ఒక కప్లో తీసుకొని మీ జుట్టు ఎంత ఉందో 2 చెంచాలో 3 చెంచాలో తీసుకొని ఆ పొడిలో కొద్దిగా వాటర్ కానీ, రైస్ కడిగిన వాటర్ కానీ పోసి కలుపుకొని జారుడుగా నెత్తి అంతా కూడా అప్లై చేసి కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ రబ్ చేసి రుద్దినట్లయితే మీకు జిడ్డు పోవడమే కాదు, డాండ్రఫ్ కూడా తీసేస్తుంది. ఎవరికి ఎటువంటి భయాలు అవసరం లేదు. కవర్ ప్యాకింగ్ పైన మీ ఫోన్ నెంబరు, మా ఫోన్ నెంబరు ఉంటుంది. హాయ్ అండి. రాగి పిండితో లడ్డూలు చేస్తున్నాను. పిల్లలు ఉండే దగ్గర డైలీ ఇంట్లో పెట్టుకోండి. పిల్లలు అడిగినా అడగకపోయినా రోజు ఒకటి ఇవ్వండి. పెద్దలు కూడా తినొచ్చండి. ఎవరైనా తినొచ్చు. మనం చిన్నపిల్లలకి చాక్లెట్లను బయటికి పెరుగెత్తకుండా ఇంట్లో చేసి పెడితే చక్కగా తింటారు. మనం కాస్త కళాయిలో నెయ్యి వేసుకొని రాగి పిండి తీసుకొని వేసుకోవాలి. ఒకప్పుడు చక్కగా సిమ్లో పెట్టి అరగంట పాటు యాపాలి. లేదంటే మనకి నోటికి అతుక్కపోవడమే కాకుండా కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతాయండి. అందుకని 1/2 అవర్ పాటు సిమ్లో పెట్టి వేపుకోవాలి. చక్కటి వాసన వస్తుంది వేగేటప్పుడు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసుకోండి. కింద దించుకున్న తర్వాత కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోండి. చాలా ఆరోగ్యం అండి. ఆరోగ్యమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలైతే ఒకటి ఇస్తే 2 అడుగుతారండి. అంత టేస్ట్గా ఉంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినండి. రోజు కూడా మంచిది ఆరోగ్యం. హాయ్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి. అవి అయితే అరికెలు అంటారు ఫస్ట్ చూపించినవి. తర్వాత కినోవా, ఇవైతే కొర్రలండి. ఈ 3 రకాలే కాకుండా జొన్నలు, రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఇప్పుడు కినోవా గురించి చెప్తాను. నేను వేసే ఐటమ్స్ అన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఈ కినోవాని చక్కగా మనం హలీంలకు కూడా చేసుకోవచ్చు, జావ కాసుకోవచ్చు, లేదు రైస్లకు కూడా వండి కర్రీస్తో తినొచ్చు. చాలా మంచిది. నేనైతే ఇట్లా హలీంలాగా చేసేస్తున్నాను. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి షుగర్ పేషెంట్లు తినొచ్చు, థైరాయిడ్ ఉన్నోళ్ళు తినొచ్చు. కిలో దీని రేట్ ఎక్కువ కాబట్టి ఎవరు తెచ్చుకోరు. ఆరోగ్యానికి చాలా మంచిది. మజిల్స్ పెరగాలంటే ఈ కినోవా రైస్ అనేది తెచ్చుకున్నట్లయితే మజిల్స్ కూడా పెరుగుతాయి, 6 ప్యాక్ కూడా వస్తుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి. న్యాచురల్ అండి. 1 ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. మనము సున్నిపిండి చక్కగా మచ్చలు, పింపుల్స్ తీసేస్తుంది. వైట్గా స్కిన్ అవుతుంది. షాంపూ పౌడరు మనకి జుట్టులో డాండ్రఫ్ తీసేయడమే కాకుండా ఒత్తుగా చిక్కగా పెరుగుతుంది. కెమికల్ షాంపూలు ఎవరు యూజ్ చేయకండి. మీరు చక్కటి రిజల్ట్ అయితే ఉంది. షాంపూ పౌడరు ఒక కప్పులో మీ జుట్టును బట్టి 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని పాయిలుగా తీసి నెత్తంతా అప్లై చేసుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రుద్దినట్లయితే ఒక్కసారికి జిడ్డంతా పోతుంది. చక్కటి నెత్తి అయితే తయారవుతుందండి. చిక్కగా ఒత్తుగా పెరగడమే కాకుండా మనకి డాండ్రఫ్ అనేది అస్సలు ఎప్పటికీ రాదు. మంచి రిజల్ట్ అనేది ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవి.
ఇలా ప్యాకింగ్లో వస్తుంది. ఒకవైపు మీ అడ్రస్ ఫోన్ నెంబరు, ఒకవైపు మా అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఎటువంటి భయాలు అవసరం లేదు. అంతేకాదండి, మనకి డైలీ స్నానం తలకనేది చేసుకుంటే మీకే డాండ్రఫ్ అనేది ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. మీరు ఈ చలికి భయపడి వారంలో 2 సార్లు ఒకసారి చేసినట్టయితే డాండ్రఫ్ అనేది త్వరగా వస్తుంది. బయటికి వెళ్ళే వాళ్ళకి మెయిన్, ఇంట్లో ఉండేవాళ్ళు 2 డేస్కి ఒకసారి కూడా చేయొచ్చు. షాంపూ పౌడర్ అండి, అందరికీ ప్యాకింగ్ చేసి పంపిస్తాను. ఇదంతా కూడా బుక్ అయిపోయింది. ఇప్పుడు సున్నిపిండి కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి ఎక్కువగా తీసుకుంటున్నారు. సున్నిపిండి కూడా చక్కగా ముటిములు మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది, మంచి రిజల్ట్ అనేది ఉంది. ఇది షాంపూ పౌడర్ అండి. కొద్దిగా కప్పులో వేసుకొని మీ జుట్టును బట్టి దోసల పిండి మాదిరి కలుపుకొని ప్యాక్ లాగా వేసుకొని ఓ 10 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రుద్దుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్.